at least attending 3 interviews, and everybody is talking about their own movies and the technicalities. I want to reach out to the common public, sir. They are all going to watch the movie, and they are finally going to be the deciding authority for the success of the movie. And I want to make them little entertained. If I'm going to speak in Telugu, at least I can converse more with them in Telugu. With this body language, with this English, I want to reach out more people with all these extra activities. This is the reason why I am doing it, sir. ఇంత ముందు ఇంటర్వ్యూస్ చూస్తే సేమ్ ఉండేవి కదా అనుకునే వాళ్ళు. చాలా ఇంటర్వ్యూస్ కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నాయి. మీ ట్రైలర్ లాగా. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అజయ్ బ్రో. ఎస్ అండి. హాయ్ అండి. సో మీరు ఫస్ట్ డెబ్యూ కదా, సో విజయ్ గారి దగ్గర నుంచి మీరు ఏం ఇన్పుట్స్ తీసుకున్నారు అండ్ ఏం నేర్చుకున్నారు ఆయన యాక్టింగ్ దగ్గర? సార్ వచ్చి ఇంత ఫిల్మ్స్ కూడా చూస్తున్నాను కదా, అంతే చిన్నప్పటి నుంచి చూస్ చేసి పెరిగాను. మరి సార్ యాక్టింగ్లోనే ఒక నెగిటివ్ షేడ్ ఉంటుంది. మరి ఆ నెగిటివ్ షేడ్ వచ్చి నాకు బాగా నచ్చింది. సో ఆ ఎలిమెంట్స్ని వచ్చి నేను సార్ నుంచి నేర్చుకుంటున్నాను. అండ్ ప్లస్ జనరల్గా ఒక యాక్టర్గా ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, సటిల్గా ఒక పర్ఫార్మర్. ఆ మీటర్ని తెలిసి ఆ పర్ఫార్మెన్స్ని ఓవర్గా చేయకుండా, కమ్మిగా చేయకుండా ఒక రియాలిటీని టచ్ చేసే ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, మరి ఎగ్జాజరేటర్గా లేకపోతే. సో ఆ ఒక విషయంని సటిల్గా ఎలా చేయాలి, ఎలా హంబుల్గా ఉండాలి అని నేను సార్ నుంచి నేర్చుకున్నానండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దీక్షిక గారు హాయ్. కంగ్రాట్స్ అండి. ఫైన్ అండి. నేను విజయ్ గారిని అడగనండి క్వశ్చన్స్, అడిగితే ఆడేసుకుంటాను. Tabi, I know you. I remember you. You are the person, right? Yes sir. Yes. Is it viral, that video? Yeah, viral. You are not making it viral. I think you are suppressing the video. Am I right? What can we do now? Can I get a video? I will pay and promote the video. You remember that? Yeah, good promotion, sir. Huh? Good promotion. So how many views gone for the video? You are not putting it in the right time, actually. Please, your friends, I understand you. I think you understand what I am trying to convey. You make it viral, please. Huh? The video with him in that post. సో దీక్ష గారు, అంటే ఎంటైర్ ఈ మార్గన్ జర్నీ చూసుకుంటే చాలా హ్యాపీగా అండ్ ఫన్గా జరిగింది. సో ప్రతి ప్రమోషన్లో కూడా హ్యాపీయెస్ట్గా వెళ్తుంది. సో ఎంటైర్ జర్నీ, మార్గన్ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పాలంటే ఇట్స్ అ వెరీ హై వైబ్ జర్నీ. ఎందుకంటే సార్ మీకు ఒక 30 minutes ఇంటర్వ్యూలో తెలుస్తుంది ఎలా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు 30 daysగా ప్రమోషన్ చేస్తున్నాం. మీరు ఒక బస్ వీడియో వచ్చింది, అది చూడండి. యునో ప్లీజ్ see that bus video, you will know like what are the troubles we faced in the entire promotions and the fun we had. But yeah, entirely we all enjoyed it. It's not just like a movie promotion. It's been a very hectic schedule. మనకి చాలా hectic. ఎందుకంటే నిన్నే మనం అక్కడ కోయంబత్తూర్ like 5 district we've been constantly visiting back to back in 2 days. Trichy, Madurai, Kovai, and then from there, from Coimbatore ఇక్కడ హైదరాబాద్ వచ్చినాం. Very tired, no sleep, no food. From morning I didn't had anything, but still it's being a very happy journey because of him. Yeah. Thank you. బ్రిగేడే గారు, సో అంటే చాలామంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు పావి టీచర్ అండి, బట్ తెలుగులో ఇంకా ఎక్కువ. సో బ్యాక్ టు బ్యాక్ మూవీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ మీరు ఇయర్ గ్యాప్ తీసుకుంటున్నారు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందా జర్నీ? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా? అదే నేను చెప్పాను ఆ ప్రెస్ మీట్లో కూడా, ఐఎమ్ రెడీ, ఇక్కడే ఉన్నాను నేను. ఇస్తే తొందరగా మళ్ళీ పట్ అని చేస్తాను డెఫినెట్గా. అండ్ అదే నేను చెప్తాను కదా, లైక్ అందరూ నా సింధూరంలో ఎలాగ నన్ను రిసీవ్ చేశారు, నాకు లవ్ ఇచ్చింది. అండ్ అన్ని మీడియా వాళ్ళందరూ నా ఫస్ట్ ఫిలింకి రాసింది చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అప్పుడే సరే. I didn't believe that like I'll get so much of attention and for my performance especially. I'm so happy for that. I just want that to prove my talent here also. I need like performing scope ఉన్న క్యారెక్టర్ మనకి రావాలి కదా, సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. నేను నార్మల్గానే కొంచెం చూసియే, బట్ కానీ మన చేతిలో యాక్చువల్లీ ఏం లేదు. యాజ్ విజయాని సార్ ఇస్ అ మంచివాడు. ఆయనకి ఒకటి ఉంది ఏంటంటే, హీ విల్ ఇంట్రడ్యూస్ కొత్త వాళ్ళు అందరికీ. సో నో బడీ విల్ డూ దట్. లైక్ ఈవెన్ నేను కూడా యూట్యూబ్ నుంచి వచ్చి పవి టీచర్ చేసి, యూట్యూబ్ తర్వాత ఒక తమిళ్లో ఒక కుట్టి క్యారెక్టర్ చేసి, తర్వాత హీరోయిన్ లాగా 20 ఏళ్ళలో చేసి అలా వచ్చాను నేను. అండ్ ఇప్పుడు తెలుగులో సింధూరం చేసి పెద్ద కప్పు, ఇప్పుడు మార్గంలో ఉన్నాను. సో అది ఒక ట్రావెలే కదా. సో ఆ ట్రావెల్కి మనకేం కావాలి నెక్స్ట్ లెవెల్కి అంటే ఒక ఫిలిం, ఒక మంచి ఫిలిం, ఒక ప్రాపర్గా మన టాలెంట్ని చూపించి
చెప్పుకోవాలి కదా, దానికోసం ఒక పర్ఫార్మింగ్ రోల్ కావాలి మనకి. సో అలాగ వెయిట్ చేస్తున్నప్పుడు సార్ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ టుక్ లైక్ ఓకే కమ్ వై యూర్ లైక్ వెయిటింగ్ అండ్ హీ సా మీ అండ్ పవి టీచర్ ఐమ్ యువర్ ఫ్యాన్ కమ్ వర్క్ విత్ మీ అని చెప్పారు. అది ఒక పెద్ద విషయం కదా. మనలాగా ఒక అప్కమింగ్లో ఉన్న అందరు టాలెంట్స్కి ఒక హ్యాండ్ కావాలి. లైక్ నేను ఉన్నాను, యూ జస్ట్ కమ్ అండ్ యాక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్, దట్స్ అ వెరీ బిగ్ థింగ్. I'm so happy for that, and I've played throughout the film I'll be playing next to him. I'm so happy for that, and inka cheyalani undi. I'm waiting for good scripts for me. I'll definitely do. ఇంతకు ముందు చేసే స్క్రిప్ట్లు అన్ని డిఫరెంట్ రోల్స్, బట్ ఈ కాప్ రోల్ అనమాట. సో కాప్ రోల్ అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే మీరు అవును, సో అంటే ఎలా మిమ్మల్ని చూస్ చేసుకున్నారు? లేదు, యాక్చువల్లీ దిస్ కొత్త రోలే నాకు. ఇన్స్పెక్టర్ అనేది కొత్త రోలే. సో ఐ థింక్ ఐవ్ మేడ్ జస్టిస్ ఫర్ ద క్యారెక్టర్. మీరందరూ చూడండి, రేపు వస్తుంది మార్గన్ ఫిలిం. అందరూ చూసి ఎలా చేశాను నేను, బాగుందా, మీరందరికీ నచ్చిందా అని నాకు చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ. హాయ్ విజయ్ గారు. దిస్ ఇస్ లక్ష్మి ఫ్రమ్ సినీ. హాయ్. యాక్చువల్గా మీరు ప్రమోషన్ చేసిన అండ్ ట్రైలర్ అండ్ టీజర్లో బ్లాక్ కలర్ వన్ సైడ్ వేసుకొని ప్రమోట్ చేస్తున్నారు. సో 6 minutes వీడియో చూసినప్పుడు ఇంజెక్ట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఫుల్గా బ్లాక్ బాడీ అయిపోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. మీకేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా సినిమాలో? In this movie, now also I'm superpower. No? I'm able to talk to you nicely, happy. See, he told me, right? With tomorrow I have got release, having so many troubles releasing a movie, but still able to talk to you nicely, happily. So that is one of the superpower. I danced with your girl nicely. I don't know dance. I don't know how to sing Telugu lyrics properly, but I sang well. Yeah. So with all these superpowers I'm managing in the movie, can I say reveal the truth or not? It is a mystery movie. I don't think I can tell this answer to you. Vijay Antonio. Yes. Yeah. Is it over? Is it over? What you asked for? No. You are not satisfied. As in the movie, you have colored a harp, right? Yeah. So it have any powers in that movie? I have asked. This. Yeah. Yeah. Full of pain. Every day they painted me. Yeah. Yes, sir. Yeah, okay. Now I got it. I understand. Because one girl came and saved me. What is her name? Lakshmi. One girl like Lakshmi came and saved me, and she admitted me in the hospital. Because of that, I am saved. Okay, thank you. Not because of my power. Your power saved me in the movie. Vijay garu. Thank you. Vijay, hi, this is Sharath here. Yeah. Advance happy birthday to you. Thank you. 1 month, only after a month. Yes. Thank you. And you are introducing Ajay to this films, right? Yeah. So what kind of things you have said to him before entering into the industry? And for his next films, you are holding him, or you want to try on individual? Actually, one very happy news. He is acting with my Bichakadu director. His next movie is going to be with my Sasi sir. And that is a very big blessing which has got at the very early stage itself. My only advice is, the world is so big, the universe is so big, the industry had seen so many talented people than me, than you. It was there, it is going to be there in the future also without us in the world. So I have asked him to be very humble, and I have asked him to observe all the other talents possible. Because everybody in this compound is talented, everybody is unique in their own way. So I am actually always observing talents. That's the reason why I am able to pick up new directors, pick up new artists. So I have asked him to be so humble so that he can learn a lot from this industry and from you. So that's the only tip which I have given to you. Other than that, I don't discuss anything much about music. And here and there, I discuss about some visual effects thing and about editing. And that's it. Automatically, life will teach him how to be in the industry. విజయ్ గారు. Yes, Lakshmi. Yes, Lakshmi. Yes. మీ సినిమాలన్నీ కూడా తెలుగులో డబ్బింగ్ అవుతున్నప్పుడల్లా భాషశ్రీ గారికి మీరు ప్రతి ఒక్క సినిమాని అప్పచెప్తూ ఉంటారు. అంటే మీ రిలేషన్ కి తగ్గట్టుగానా లేదా మీకు కంఫర్ట్ గా ఉంటారని సార్ ఎంచుకుంటారు?
I trust him completely. I trust him, and his immediate response for whatever I am telling him is like me telling anything to Ajay. He's feeling very giving me a comfort like brother comfort. So whatever does work he does, he will be giving me the first priority, and he doesn't act. He's very normal. His expression, whatever I ask, however, whatever he react, will be very flat and normal. So that's the one which I liked in him. I'm very comfortable with him. That's the reason why. విజయ్ గారు ఇందాక మీరు చెప్పారు యాక్చువల్లీ ఐఎమ్ నౌ విల్ ఫోకస్ మోర్ ఆన్ మ్యూజిక్ ఆల్సో. సో మీరు ఆల్రెడీ ఇంత ముందు తెలుగులో దరువు చేశారు, మహాత్మా చేశారు, చాలా. You want me to do music in Telugu also, right? Yeah, with To whom I can do? You tell me. that's you. You tell me. You want your preference? With anyone. Please. We are- You have to tell one name, please. Experience your music, that's it. No. That is his question. You answer. For whom I have to do music? Junior NTR. Okay, thank you. What about you? We just want to experience your music, that's it, sir. Thank you. We are never expecting the combinations, whoever you want to work with. Yeah, in this Morgan I am doing, but the only problem with my music is, if I'm going to compose for Vijay Antony has I don't have a mass scale, no. I'm composing only for the play which I'm acting. If I'm going to compose for big stars, I can compose song, opening song, mass kutha song, all this will come out from me. I'm still eligible to compose all mass hit songs. But because of the story selection which I'm doing, I'm unable to produce those kind of music. For that reason, I'm definitely going to do music for the heroes, for sure. After this next Bhadragali release, I will focus on that. Yeah. Hi, Vijay sir. Hi. Hi. How are you? I'm fine. How are you? Good. So, how many theaters we can expect this movie? I think approximately, Jason. How many theaters, Jason, are we going to release this movie? I think it will be somewhere around 350 to 400 theaters, I think. Is it okay with you? Okay. Enough? Yeah. Ajay garu. Hi Andy. Push Andy. Okay. Anjali, what happened to our video? Yeah, sir, it's already uploaded. Is sir. it viral? Yes, sir. Oh, is it not trimmed, right? Ajay garki already పంపించాను sir. Okay, I will see. Whatever. Okay. అండ్ ప్రమోషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. బట్ ఇప్పటి వరకు మీరు చూసిన విజయ్ గారిని అండ్ ప్రమోషన్స్ టైంలో చూసిన విజయ్ గారి దగ్గర నుంచి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? లైక్ దిస్ ఇస్ ద న్యూ థింగ్ దట్ నేను విజయ్ గారి గురించి తెలుసుకున్నాను అని అంటే ఏం చెప్తారు? అంటే ఒక మనిషికి ఆ బౌండరీస్ ఉంటుంది కదా, వర్క్లో ఎలా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి, పర్సనల్గా ఎలా ఉండాలి, ప్రమోషన్స్ బయటకు ఒక ఉండాలి అని ఒక బౌండరీ ఉంటుంది. బట్ సార్ వచ్చి అన్ని ప్లేసెస్లో ఒకలాగా ఉంటారు. అన్ని